మరి నాకు ఇచ్చినటువంటి సమయాన్ని మరి సద్వినియోగపరుచుకుంటూ మరి పరిమిత సమయంలో మరి ఎంఈడి సంబంధించినటువంటి అంశం పైన అదేవిధంగా బీసీ వెల్ఫేర్ అదేవిధంగా ఐటీ మీద మాట్లాడడానికి ఈ సమయం తీసుకుంటాను తెలియజేసుకుంటూ అధ్యక్ష మరి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బట్టి విక్రమార్క గారి యొక్క స్టేట్మెంట్లో బడ్జెట్ ప్రసంగంలో మరి హైదరాబాద్ సంబంధించి సుమారు 10,000 కోట్ల రూపాయలు పెట్టినట్టు మనకి పారా 83లో ఉంటుంది అధ్యక్ష. అయితే 82 పారాగ్రాఫ్లో చాలా స్పష్టంగా అన్ని విడమరిచి గ్రేట్ హైదరాబాద్కి 3,000 కోట్లు అదేవిధంగా మెట్రో వాటర్స్కి 3,380 కోట్లు అలా ఔటర్ రింగ్ రోడ్ సంబంధించినటువంటి మెట్రో రైలు సంబంధించి 500 కోట్ల రూపాయలు మెట్రో విస్తరణకి 500 కోట్ల రూపాయలు ఇట్లా వగైరా అన్నీ కూడా విడమరిచి చెప్పి తర్వాత పారాగ్రాఫ్లో 10,000 కోట్లు ఇస్తున్నామని చెప్తే నేను అనుకున్న అధ్యక్ష ఈ 10,000 కోట్లు కాకుండా అదనంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ గురించి హైదరాబాద్లో ఇంకా పెద్ద ఎత్తున విస్తరించడానికి కేటాయించలేమనుకున్న అధ్యక్ష. ప్రభుత్వం యొక్క లక్ష్యాలు చాలా పెద్దగా ఉన్నాయి అధ్యక్ష, చాలా అంబిషియస్ ఉన్నది, చాలా సంతోషం. హైదరాబాద్ నగరం పెద్ద ఎత్తున ఇంకా గ్లోబల్ సిటీగా ఎదగాల. గత ప్రభుత్వంలో మేము చేసిన ప్రయత్నం ఏదైతుందో గ్రేట్ హైదరాబాద్ చేయాల్సిన ప్రయత్నాన్ని ఏదైతే చేసినామో చాలా మట్టుకి ఫలితాలు రాబట్టాం. అదే యొక్క దారిలో పయనిస్తుందేమో, ఇంకా అంబిషియస్గా ఇంకా ఓవర్ అంబిషియస్గా పోయి పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందేమో అని చెప్పి సంతోషపడ్డాం అధ్యక్ష. అయితే అధ్యక్ష తర్వాత చూసినట్టయితే ఇవన్నీ కలిపి 10,000 పెట్టారని చెప్పేసి అర్థమైంది అధ్యక్ష. కాబట్టి ఏదైతే ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యాలు ఏవైతున్నాయో ఆ లక్ష్యాలు నెరవేరాలంటే ఈ 10,000 బడ్జెట్ ఏ మూలకి సరిపోదని చెప్పి స్పష్టంగా హైదరాబాద్ నగర ప్రజల తరఫున హెచ్ఎండిఏ పరిధిల ప్రజల తరఫున నేను ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని చెప్పేసి సందర్భంగా నేను ప్రయత్నం చేస్తున్నాను అధ్యక్ష. ఒకటే ఎగ్జాంపుల్, ఫస్ట్ ఒక ఉదాహరణ తీసుకోవాలంటే అధ్యక్ష, మూసీ గురించి పదే ముఖ్యమంత్రి గారు తన ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా చాలా సందర్భాల్లో చెప్పినటువంటి విషయాన్ని నేను సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. సంతోషపడ్డాం. గతంలో కూడా మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టి దాని ఒక సర్వేలు డిపిఆర్ ఇవన్నీ కూడా రెడీ చేసుకొని మరి ఒక దిశగా పైన గతంలో ప్రభుత్వం ప్రయత్నం చేసింది అధ్యక్ష. కానీ ఈసారి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తక్షణం గతంలో పెండింగ్ పడ్డది, దాన్ని నేను ప్రెస్టేజ్ తీసుకుంటామన్నాను, డెఫినెట్గా మరి ఎంత ఖర్చైనా సరే దీన్ని చేపట్టి పూర్తి చేస్తామని చెప్పినప్పుడు మరి మేము కూడా మరి బడ్జెట్లో దాని గురించి చూసినప్పుడు అధ్యక్ష మరి 1,50,000 కోట్ల ప్రాజెక్ట్కి కేవలం కేటాయించింది ఏంటంటే అధ్యక్ష 1,500 కోట్ల అధ్యక్ష, అంటే నాట్ ఈవెన్ 10%. అధ్యక్ష మనం ఒకవేళ 15,000 కోట్ల రూపాయలు ఒక ఫైనాన్షియల్ ఇయర్ అలొకేట్ చేస్తే 10 సంవత్సరాలు పడుతుంది అధ్యక్ష. మరి 1,500 కోట్ల రూపాయలు అయితే మరి ఎన్ని రోజుల్లో ఇక మూసీ యొక్క మరి పనులు, మూసీ రివర్ ఫ్రంట్ యొక్క పనులు, సుందరీకరణ పనులు పూర్తి అవుతాయి అని చెప్పేసి ఒక సందేహం ప్రజల్లో మరి వస్తుంది అధ్యక్ష. మరి దాన్ని తక్షణం, ఎందుకంటే ఇది ఎట్లా అయిపోయిందంటే అసలు మూసీ అభివృద్ధిపై సీఎం గారు చేసేటువంటి వ్యాఖ్యలన్నీ కూడా మూసీలో మురుగు లాంటిదేనని తేలిపోయింది అధ్యక్ష. మరి మూసీ సుందరీకరణ ప్రాజెక్టు మొత్తం వ్యయం మరి ఇంతకుముందు చెప్పినట్టుగా 1,50,000 కోట్లు అయితే మరి బడ్జెట్లో కేటాయించింది ఎంత అధ్యక్ష? ఇంతకుముందు చెప్పినట్టు 1,500 కోట్ల రూపాయలు అధ్యక్ష. మరి ఈ నిధులతో మరి ఇంత పెద్ద ఎత్తున మరి పనులు జరగాలంటే మరి ఏ రకంగా దీని నిధులు సేకరించబోతా ఉన్నారో మరి డెఫినెట్గా ముఖ్యమంత్రి గారి తరఫున సమానం చెప్పేటువంటి మరి ఐటీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు గారు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. 1,50,000 కోట్ల రూపాయల గురించి 1,500 కోట్ల రూపాయలు పెట్టి ఏ రకంగా, అంటే ఎన్ని రోజులు, అట్లీస్ట్ దీని డిపిఆర్స్ గతంలో డిపిఆర్ తీసుకుంటారా, కొత్త డిపిఆర్ తయారు చేసుకుంటారా, లేకపోతే దీని టైం ఫ్రేమ్ ఎంత, ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందాం అనుకుంటున్నారు, దాని గురించి స్పష్టత ఇవ్వాలని చెప్పేసి కోరుతాను. ఎందుకంటే ఫస్ట్ అనుమానం వచ్చింది అధ్యక్ష. కాబట్టి ఈ మూసీది బారెడు మూసీకి 3 నిధులు అని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా దీనిపైన చర్చ జరుగుతుంది అధ్యక్ష. అంతే కదా అధ్యక్ష, గతంలో జిహెచ్ఎంసీ మినిస్టర్ గారు స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. ఈ మూసీ నదికి సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించిన కార్పొరేషన్ ఏర్పాటుకు దాని తదుపరి ఏ విధంగా డెవలప్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్ చేయాలనే ఒక అంశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధాన దృష్టి పెట్టడం జరిగింది. నాకు వివేకానంద గారికి నేను ఇంతకుముందు పూర్వకం కూడా
బీజేపీ సభ్యులు ఫ్లోర్ లీడర్ గారు కూడా బయట మాట్లాడటం జరిగింది. 1,50,000 కోట్లని అసలు ఏ ప్రతిపాదక మీద వారు చెప్తా ఉన్నారో మాకైతే తెలియదు అధ్యక్ష. ప్రభుత్వానికి ఇది 1,50,000 కోట్లు అనే అంశం మొత్తం మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన కార్పొరేషన్కు సంబంధించిన అభివృద్ధి విషయంలో చెప్పడం జరిగింది. దాని క్లారిటీ ఇస్తూ ఉన్నాము. సో ఈరోజు 1,500 పెట్టాము. ఈరోజు మీ అభిప్రాయాలు తెలియజేయండి. డెఫినెట్లీ మీది మాది అంతా కూడా ఈ గ్రేటర్ హైదరాబాద్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో పోతా ఉన్నప్పుడు ఈరోజు 1,50,000లో ఈ సంవత్సరం 1,500 పెట్టారు. ఎన్ని సంవత్సరాలు పడతాయి? డోంట్ వరీ అబౌట్ ఇట్. మేము పూర్తి స్థాయిలో మొదటి 5 సంవత్సరాల కాలంలోనే మేము అనుకున్నది లక్ష్యాన్ని సాధిస్తాము. దాని తదుపరి ఈరోజు డోంట్ కమ్ టు ఏ కంక్లూజన్ సార్. ఇప్పుడు నేనేమంటున్నాను, మీరు ఇచ్చే సలహాలు ఇవ్వండి. ఓ మంచి ఆలోచన చేస్తాము, మంచి సలహాలు ఇవ్వండి. ఈ విధంగా చేస్తే బాగుంటుంది. మీరు అంటా ఉన్నారు గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించి ఈరోజు మనం గ్రేట్ హైదరాబాద్గా చేయాలి. గ్రేట్ అంటే గ్రేటెస్ట్ హైదరాబాద్ చేద్దాం. కానీ సలహా సూచనలు ఇవ్వండి. మాకేవి బేషిజాలు లేవు. మీరు చెప్పండి. మీ మంచి సలహాలను తప్పకుండా స్వీకరించే ఆలోచన కూడా ఉంది. థ్యాంక్ యూ అధ్యక్ష. ఈ అట్లీస్ట్ ఒక డౌట్ అనేది క్లారిఫై. ఎందుకంటే ప్రజలందరూ కూడా 1,50,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే ఓపెన్ మీటింగ్ షేర్లింగంపల్లిలో గతంలో కట్టిన ఫ్లైఓవర్ ఓపెనింగ్లో ముఖ్యమంత్రి గారు ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని అడగడం జరిగింది అధ్యక్ష. అయినా సరే సభ ముందుకి డిపిఆర్ని మరి పెట్టి ఎప్పటిలో టైం ఫ్రేమ్, ఆ డిపిఆర్తో పాటు టైం ఫ్రేమ్ ఎన్ని రోజులకు పూర్తి చేస్తుంటాం, దాని యాక్చువల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత, మరి జాయికాను కూడా సంప్రదించినట్టు చూశాం, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించి చూశాం. కానీ అక్కడ సహకారం లభించలేదని తెలిసింది. కాబట్టి అన్ని కూడా వివరాలు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి డిపిఆర్ సభ ముందు పెట్టమని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంకొకటి కూడా గతంలో జిహెచ్ఎంసీలు ఎందుకంటే యాజ్ ఏ అక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్గా దగ్గర అంటే గ్రామ పంచాయతీ నుంచి కార్పొరేషన్ వరకు అక్కడ ఉన్న ఒక పౌరుడిగా అనేక సమస్యలు మరి ఎదుర్కొని ఒకటొకటి పరిష్కరించుకుంటూ ముందు వచ్చిన తరుణంలో గత ప్రభుత్వము అధ్యక్ష ముఖ్యంగా ఈ వర్షపు నీళ్ళు అధ్యక్ష, చిన్న వర్షం కురిస్తే పెద్ద ఎత్తున ఈ లోతట్టు ప్రాంతాలమంతా జలమయం అయిపోయి చాలా ఇబ్బందికర పరిస్థితులు అధ్యక్ష. 2020లో 2020లో మీకు తెలుసు హైదరాబాద్ నగరం అంతా కూడా అతలకుతలం అయిపోయి చాలా ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోయి చాలా తీవ్రమైన ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగిన సంగతి మనందరం కూడా చూసాం అధ్యక్ష. ఆ రోజు కేంద్రం నుంచి రూపాయి సాయం దొరకలేదు అధ్యక్ష. అయినా ప్రభుత్వం వెనుకడ వేయకుండా మరి అప్పటిదప్పుడు మరి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక నాయకత్వంలో కేసీఆర్ గారు సహకారం తీసుకొని స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనే కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున నాలాల అభివృద్ధి గురించి అధ్యక్ష దగ్గర ఆ రోజు సుమారు చాలా పెద్ద ఎత్తున తీసుకొని ఒక 747 కోట్లతోని స్ట్రాంగ్ వాటర్ డ్రైనేజ్కి ప్రాజెక్ట్ ఫేజ్ 1 కింద కార్యక్రమం స్టార్ట్ చేశారు అధ్యక్ష. సుమారు దగ్గర ఆ వర్క్లో పూర్తి చేసింది చాలా మటుకి అధ్యక్ష. దగ్గర ఒక ఎన్ని వర్క్స్ పూర్తి చేసుకున్నామంటే మీకు చెప్పాలా, చాలా చోట్ల వర్క్స్ పూర్తి చేసుకున్నాం అధ్యక్ష ఆ రోజు అన్ని జోన్లలో అధ్యక్ష. కానీ ఆ ఫస్ట్ ఫేజ్ కింద స్టార్ట్ చేసినటువంటి స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవుతున్నాయి అధ్యక్ష. మరి దాంట్లో మొదటి ఫేజ్ కింద కొన్ని పనులు మిగిలిపోయినాయి అధ్యక్ష. మరి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ పనులన్నీ కూడా ముందుకు నడవకుండా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అధ్యక్ష. ఈ విషయమై మేము కూడా శివారు ప్రాంతాలకు చెందిన ఎమ్మెల్యేల అందరం కూడా వెళ్ళి మా ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీధర్ బాబు గారికి వెళ్ళి ప్రత్యక్షంగా కూడా చెప్పిన విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష సందర్భంగా అధ్యక్ష. దగ్గర ఇంకా 361 కోట్ల ఎస్ఎన్డిపి పనులు మరి నడుస్తుంది చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు అధ్యక్ష. మరి ప్రభుత్వం ఏర్పడి 7-8 నెలలు అవుతుంది కాబట్టి దానిపైన కొంచెం దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. అసలే ఇప్పుడు వర్షాకాలం అధ్యక్ష. మరి ఎప్పుడు వర్షం పడుతుందో, ఎప్పుడు మళ్ళా పొంగి నాళాలు పడుతాయో, మళ్ళా ఈ లోతట్టు ప్రాంతాలు ముంచెత్తి వరదైతాయి అని చెప్పేసి నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు అధ్యక్ష. గ్రేటర్ జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న పరిస్థితులను అధ్యక్ష గతంలోనే ఈ వరద ముంపు తప్పించాల్సింది చెప్పి మరి అప్పుడు జిహెచ్ఎంసీలో మరి పెద్ద ఎత్తున నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని ముందుకు వెళ్ళిన తరుణంలో మరి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎందుకు మరి నిద్రావస్థలు ఉన్నది, ఎందుకు మాన్సూన్ వర్క్స్తో పాటు మరి గతంలో చేపట్టేటువంటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం ఇది, ఎందుకు దీన్ని ముందు తీసుకెళ్ళకపోతున్నా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీ ద్వారా నేను మంత్రిగా రిక్వెస్ట్ అడుగుతున్నాను అధ్యక్ష. అయితే మొదటి దశ పనులపై
నిర్లక్ష్యం. ఎందుకంటే దాదాపు 75% పై పనులు పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. చాలా కాలనీలు బస్తీలను ఈ వరద ముంపు నుంచి శాశ్వతంగా పరిష్కారం చూపించగలిగినాం అధ్యక్ష గతంలో. మరి డిసెంబర్లో వచ్చింది కొత్త ప్రభుత్వం, సరే 6 నెలల వరకు మనం ఓపికతో ఉండాలి, కొంచెం పేషెన్స్ ఉండాలి కాబట్టి అన్ని రోజులు ఆగి మరి ఈ సమస్యని కూడా మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళిన సంగతి గుర్తు చేస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఈ యొక్క ఎస్ఎన్డిపి నుంచి మా కుత్బులాపూర్ నియోజకవర్గంలో కోల్నాలను ఉండే అధ్యక్ష, పలు కాలనీలు బస్తీలని ముడిపోతుండే, కానీ నాలా పనులు పూర్తి చేసుకున్న తర్వాత అవన్నీ కూడా ముంపు నుంచి బయటపడ్డాయి అధ్యక్ష. కానీ నా రిక్వెస్ట్ ఏముందంటే అధ్యక్ష, మరి అప్పుడు దగ్గర జిహెచ్ఎంసీ పరిధిలో అవతల ఈ రెండు కలిపి సుమారు 985 కోట్లతోని చేపట్టినటువంటి ఈ పనులు మొదటి విడతలో దాదాపు 592 కోట్ల రూపాయలు సబ్జెక్టు కరెక్షన్, ఇప్పటివరకు ఎంత అయిందో ఖర్చు చూసుకోవచ్చు. దగ్గర 592.68 క్రోర్స్తోని 39 చోట్ల పనులు గతంలో పూర్తి చేసుకోగలిగినాం అధ్యక్ష. కానీ అధ్యక్ష ఇప్పుడు 300 ఇంతకు చెప్పినట్టుగా 321 కోట్లతోని 17 చోట్ల పనులు పెండింగ్లో ఉన్నాయి అధ్యక్ష. కాబట్టి ఈ 17 ప్రాంతాల్లో డేంజర్ జోన్లో ఉన్నాయి. దయచేసి చాలా సీరియస్ ఇష్యూ, నీడ్ ఆఫ్ ది ఆర్, వర్షాకాలం ఇది, దయచేసి దీనిపైన దృష్టి కేంద్రీకరించి పనులు పూర్తయ్యే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. ముఖ్యంగా ఇంకోటి అధ్యక్ష, కొన్ని లీగల్ కాంప్లికేషన్స్ వచ్చి కొన్ని పెండింగ్ పడ్డాయి. ముఖ్యంగా లంగర్ హౌస్, కోమటికుంట, మీర్పేట్, తలాబ్, బడంగ్పేట్లో న్యాయపరమైన చుక్కులతో ఈ పనులు నిలిచిపోయాయి అధ్యక్ష. కాబట్టి మళ్ళీ రిపీట్ చేస్తున్న అధ్యక్ష, కొన్ని లీగల్ ఇష్యూస్తోని లంగర్ హౌస్, కోమటికుంట, మీర్పేట్, తలాబ్, బడంగ్పేట్లలో మరి యొక్క లీగల్ ఇష్యూస్ వచ్చేసి పనులు ఆగిపోయినాయి. ఖచ్చితంగా ఈ యొక్క ఎస్ఎన్డిపి పనులను నిర్ణీత వ్యవధిలో పూర్తి చేయాల్సినటువంటి బాధ్యత మరి ఖచ్చితంగా ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి, ఇప్పుడు కొత్తది కాదు, ఆల్మోస్ట్ ఆల్ హనీమూన్ పీరియడ్ అయిపోయింది కాబట్టి బాధ్యత తీసుకొని త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి నేను మీ ద్వారా కోరుతాను అధ్యక్ష. ముఖ్యంగా ఈ యొక్క ఎస్ఎన్డిపి ఇది కూడా అధ్యక్ష, ఇంకా మనకి సెకండ్ ఫేజ్ లో కూడా, ఎందుకంటే ఇది ఎవర్ ఎండింగ్ ఇష్యూ అధ్యక్ష. ఈ నాళాలన్నీ కూడా గతంలో మనకు తెలుసు, ఈ గొలుసు కట్టు చెరువుల నుంచి ఉన్నటువంటి నాళాలు కాబట్టి, ఈ నాళాలకు డ్రాయింగ్ లేదు కాబట్టి నాళాలు కొన్ని కబ్జాలు అయిపోయినాయి, కొన్ని చిన్న ఉన్నాయి. వాటన్నింటినీ కూడా పునరుద్ధరించాలని చెప్పేసి చేసే ప్రయత్నంలో భాగంగానే ఓల్డ్ సిటీలో కూడా చాలా సందర్భాల్లో ఎంఐఎం సభ్యులు చెప్తా ఉంటాయి, చాలా చోట్ల ప్రజాప్రతినిధులు ముందు నిలబడి నాళాలు క్లీన్ చేసుకొని పెద్ద ఎత్తున వర్షం ముప్పు కాకుండా ప్రయత్నం చేసి మొదటి ఫేజ్ కింద మరి సుమారు 980 కోట్లతోని పనులు ప్రతిపాదించి పనులు జరుగుతాయని అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ బడ్జెట్లో ఈ యొక్క ప్రసంగంలో ఎక్కడ కూడా ఈ స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి ఎక్కడ కూడా తెలియలేదు అధ్యక్ష. సెకండ్ ఫేజ్ ప్రపోజల్స్ కూడా ఆల్రెడీ గతంలోనే జిహెచ్ఎంసీ ప్రపోజల్ రెడీ చేసి పెట్టింది అధ్యక్ష. వాటికి 2141 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. మరి అన్ని జోన్లలో ఎల్బీ నగర్, చార్మినార్, ఖైరతాబాద్, షేర్లింగంపల్లి, కూకట్పల్లి, సికింద్రాబాద్ అన్ని జోన్లలో కలుపుకొని మరి 2141 కోట్ల రూపాయలతో ప్రతిపాదన సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వం దీన్ని ఎక్కడ కూడా దీంట్లో మెన్షన్ చేయలేదు. దిస్ ఈజ్ వెరీ ప్రెస్టీజియస్ కాదు అధ్యక్ష, ఇది అవసరం, నీడ్. లేకపోతే వరద ముంపుకి మళ్ళీ అన్ని కూడా ఇళ్లలో వచ్చి చాలా మటుకి నష్టం జరిగే ప్రమాదం ఉందని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తాను అధ్యక్ష. రెండోది, ఇదే జిహెచ్ఎంసీ పరిధిలో జిహెచ్ఎంసీ ద్వారా గతంలో ఎట్లయితే స్ట్రాటజిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ తీసుకొని లోతట్టు ప్రాంతాలను జలమయం కాకుండా మనం కాపాడుకోగలిగినామో, ట్రాఫిక్ సమస్య గురించి పదే ఇంతకుముందు ఎంఐఎం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు పదే స్ట్రెస్ చేసి చెప్తా ఉన్నారు అధ్యక్ష. వాస్తవం అధ్యక్ష, అది ఈ యొక్క ట్రాఫిక్ సమస్యని నియంత్రించాలా, ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలని చెప్పేసి గత ప్రభుత్వం మరొక ప్రెస్టీజియస్ ప్రోగ్రామ్ అధ్యక్ష. కనీవినేని రీతిలో యావత్ భారతదేశంలో ఎక్కలేని విధంగా మనం చూసి హైదరాబాద్ చూసి వేరే నగరాలు నేర్చుకునే అధ్యక్ష స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ గురించి కూడా బడ్జెట్లో ఎక్కడ మెన్షన్ లేదు అధ్యక్ష. దగ్గర గత ప్రభుత్వంలో అప్పుడు హయాంలో, మా హయాంలో దగ్గర 30 ఫేజ్ 1లో దగ్గర మేము 33 వర్క్స్ పూర్తి చేసాం అధ్యక్ష. ప్రోగ్రెస్ తో 36 పూర్తి చేసాం అధ్యక్ష. ఇంకా 3 పనులు ప్రోగ్రెస్ ఉన్నాయి అధ్యక్ష. నా రిక్వెస్ట్, ఆ లిస్ట్ కూడా ఉంది అధ్యక్ష, ఆల్రెడీ అక్కడ అధికారుల దగ్గర ఉంటుంది. చాలా మటుకి పెద్ద జంక్షన్స్ అధ్యక్ష. మా దగ్గర అయితే హెచ్ఎండిఏ ద్వారా మేము బాలనార్ ఫ్లైఓవర్ కట్టుకున్నాం. ఎన్నో అధ్యక్ష, అసలు ఎల్బీ నగర్లో కానివ్వండి, చాలా చోట్ల ఈరోజు సిటీలో ట్రాఫిక్ ఈజీగా మూవ్ అవుతుందంటే కారణం ఈ రోజు అప్పుడు మా కేటీఆర్ గారి హయాంలో 36 ఫ్లైఓవర్లు పూర్తి చేసుకున్నాం కాబట్టి ఈరోజు ట్రాఫిక్ నియంత్రించాలని సంగతి మళ్ళీ చేస్తాం అధ్యక్ష. ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అధ్యక్ష, హైదరాబాద్లో ఏమి జరగలేదని చెప్పేసి మరి డిప్యూటీ స్పీకర్ గారు, డిప్యూటీ సీఎం గారు, మరి ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్తే బాధ అనిపించింది అధ్యక్ష. ఒక్కసారి నగరం వైపు తిరిగితే తెలుస్తుంది అధ్యక్ష. ఫస్ట్ క్లాస్ ఈరోజు మరి కేబుల్ బ్రిడ్జ్ ఎంత చక్కటి కనెక్టింగ్ రోడ్ అధ్యక్ష. అది
అక్కడ మన సీక్రెట్ లేక్ మీదకి వెళ్ళి దుర్గం చెరువు మీదకి వెళ్ళి వేసుకున్నది. అట్లాంటి ఫ్లైఓవర్స్ 20 చెరువు దగ్గర 36 పూర్తి చేసుకున్నాం. ఇంకా కూడా 3 ప్రోగ్రెస్లో ఉన్నాయి. 3 కూడా పూర్తి చేయాల్సిందిగా నేను మీ ద్వారా నేను మంత్రి గారు రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అది కాకుండా ఇది ఇక్కడితో ఆగేది కాదు అధ్యక్ష. అప్పుడున్నటువంటి బడ్జెటరీ కన్స్ట్రెయింట్స్తోని అప్పుడున్నటువంటి బడ్జెట్తో తీసుకొని ఆ దగ్గర ఆ 36 పనులన్నీ కూడా పూర్తి చేసుకున్నాం అధ్యక్ష. కానీ ఇప్పుడు సెకండ్ ఫేజ్లో కూడా అన్ని జోన్స్ కలుపుకొని మళ్ళీ ఇంకా అడిషనల్గా 36 వర్క్స్ 36 వర్క్స్ ఆర్ ప్రపోజ్డ్ ఫర్ సెకండ్ ఫేజ్. దానికి కూడా సుమారు 4,305 కోట్ల రూపాయలు మనకు అవసరం అధ్యక్ష. డెఫినెట్గా ట్రాఫిక్ గురించి పదే హైదరాబాద్ నగరాన్ని వీ వాంట్ టు మేక్ అవర్ గ్రేట్ హైదరాబాద్ గ్రేటెస్ట్ హైదరాబాద్ చేయాలంటే ఇది మినిమం మనం ఖచ్చితంగా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. సుమారు 4,305 కోట్ల రూపాయలు ఖచ్చితంగా కేటాయించాల్సిన అవసరం ఉన్నది. దాన్ని ఏ దారి ఎందుకు సేకరిస్తారో మరి ఏ రకంగా మీరు ప్లాన్ చేస్తారో ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను అధ్యక్ష. షేర్లింగంపల్లిలో, కుకట్పల్లి జోన్లో, ఖైరతాబాద్ జోన్లో, సికింద్రాబాద్ జోన్, ఎల్బీ నగర్ జోన్, చార్మినార్ జోన్, అదేవిధంగా జిహెచ్ఎంసీ షేర్ టువర్డ్స్ హెచ్ఆర్డీసీఎల్ అన్ని కలుపుకొని దాదాపు 36 వర్క్స్ ఉన్నాయి అధ్యక్ష. నేను డీటెయిల్స్ కావాలంటే మరి మంత్రి గారికి పంపిమంటే పంపిస్తాను. ఆల్రెడీ రికార్డులో ఉంటాయి. ఇది చాలా అవసరం. మీరు పర్సనల్గా రివ్యూ చేయండి. ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు మేము రివ్యూ చేస్తున్నాం అని చెప్పినప్పుడు సరేగా ముఖ్యమంత్రి గారి దగ్గర శాఖ ఉంది కదా, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్మెంట్ వారు చేస్తున్నది అనుకున్నాం కానీ బడ్జెట్లో పెడతారేమో అనుకున్నాం కానీ మరి దీనిపైన సీతక్క నేసిరి అధ్యక్ష ప్రధానమైన సమస్య అధ్యక్ష. ట్రాఫిక్ సమస్యని నియంత్రించుకోవాలా, దాన్ని కంట్రోల్ చేయాలనేది దానిపైన దృష్టి కేంద్రీకరించలేదు అధ్యక్ష. అసలు ఇంత పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అధ్యక్ష. ఇది గతంలో రిజల్ట్ ఇవ్వలేంది, ఫలితాలు వచ్చినాయి, మనం దాంతో మంచి పేరు వచ్చింది హైదరాబాద్ నగరంలో. కాబట్టి ఈ 4,305 కోట్ల రూపాయలు తప్పకుండా డెఫినెట్గా పెట్టాలని చెప్పేసి నగర ప్రజల తరఫున నేను ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. అంతే కాదు అధ్యక్ష, ఈరోజు జలమండలి గురించి. జలమండలి కూడా దగ్గర మరి 3,355 కోట్లు మరి ఇచ్చినట్టు బడ్జెట్లో చూసినాం అధ్యక్ష. కానీ బేసిక్గా మినిమం రిక్వైర్మెంట్ ఇప్పుడు హెచ్ఎండబ్ల్యూఎస్కి సుమారు 5,580 కోట్ల రూపాయలు అవసరం ఉంది అధ్యక్ష. దీంట్లో సుంకశ్రీలకు ఇతర ప్రాజెక్టులకు కూడా నిధులు అవసరం ఉన్నాయి. దాన్ని కూడా సరిగ్గా కేటాయించలేదు అధ్యక్ష. అదేవిధంగా 20,000 లీటర్లకి 300 కోట్ల రూపాయలు కేటాయించినట్టు చూసినాం అధ్యక్ష. అది కూడా నేను సరిపోదని అనుకుంటున్నాను అధ్యక్ష. అదేవిధంగా కరెంట్ బకాయిలకు కూడా మనం కొంచెం హెచ్ఎండబ్ల్యూఎస్ నుంచి మరి కొంచెం మిమ్మల్ని నిధులు అడిగినారు, దాని పట్ల కూడా మీరు ఎక్కడో స్పందించడం కనపడతలేదు అధ్యక్ష. కాబట్టి హెచ్ఎండబ్ల్యూఎస్లో ఆల్రెడీ గతంలోనే ఇప్పుడు ప్రాసెస్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్ మన ఎస్టీపీలు, సివరేజ్, అదేవిధంగా వాటర్ లైన్స్ గురించి ప్లాన్ల గురించి 2,280 కోట్ల రూపాయలు అడిగిన అధ్యక్ష మన ఇక్కడ బోర్డు నుండి. కానీ మనం కేటాయించింది మాత్రం 1,450 crores మాత్రమే అధ్యక్ష. ఇవి కూడా సరిపోవు అధ్యక్ష. అదేవిధంగా ఇక్కడ మనకి సుంకశిల మనకి సమ్మర్ కూడా సుంకిశాలలో కూడా మనకి అక్కడ ప్రాజెక్ట్ నడుస్తూ ఉంది. మనకి సమ్మర్లో కూడా వాటర్ ప్రాబ్లం రావద్దని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి గారు దీన్ని ఒక యుద్ధ ప్రాతిపదికన మరి చేయాలని ఆదేశించినప్పుడు రెగ్యులర్గా దీనిపైన రివ్యూలు చేసుకోకుండా ఫీల్డ్ విజిట్ చేసుకుంటా రెగ్యులర్గా దీన్ని డాష్ బోర్డ్లో పెట్టుకొని డే టు డే మానిటరింగ్ చేశారు అధ్యక్ష. కానీ మరి దానికి దగ్గర మనకు కావాల్సినది 2,200 కోట్ల రూపాయలు అధ్యక్ష. ఈ రోజు మాత్రం మన ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఓన్లీ 1,000 కోట్లే కేటాయించినట్టు కనపడుతుంది అధ్యక్ష. కానీ సరిపోదు అధ్యక్ష. అది కూడా 65% పని పూర్తయినాయి, బిల్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. ఇంకా కూడా దాన్ని వేగవంతంగా చేస్తే కానీ మరి ఈ సమ్మర్లో కూడా వస్తున్నారని డౌట్ ఉంది అధ్యక్ష. డిసెంబర్ వరకు పూర్తి చేయాలని సంకల్పంతో గతంలో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఇది సుంకిశాల. ఎందుకంటే మొన్న సమ్మర్లో చాలా సీరియస్ వాటర్ ప్రాబ్లం వచ్చింది. డెఫినెట్గా దీన్ని కూడా టాప్ రేట్లో పెట్టుకొని చేయాల్సిందిగా నేను మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా మెట్రో గురించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా పదే చాలా సందర్భాల్లో చర్చ జరిగింది అధ్యక్ష. దీని గురించి సరే మనకి రాయదుర్గంకి వెళ్ళి అక్కడ వద్దు, అక్కడ క్యాన్సిల్ చేసేయండి, అక్కడ అవసరం లేదు, ఓల్డ్ సిటీలో పెడదామని చెప్పేసి మరి ముఖ్యమంత్రి గారు చెప్పడం చాలా సందర్భాల్లో అటు బయట కానీ సభ లోపల గత అసెంబ్లీ సమావేశాలు ఈ సమావేశాలు చూసినాం అధ్యక్ష. సరే ఓల్డ్ సిటీది పెండింగ్ పడ్డది చేయాలి, తప్పులేదు. కానీ రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్కి క్యాన్సిల్ చేయడం మాత్రం తీవ్రంగా ప్రజల తరఫున అక్కడ నియోజకవర్గం కాదధ్యక్ష ప్రాంత ప్రజలందరి తరఫున తీవ్రంగా మేము వ్యతిరేకిస్తున్నాం అధ్యక్ష. దీన్ని బాధపడుతూ ఉన్నాం, దీన్ని నిరసన వ్యక్తం చేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎవరికో భూములు ఉన్నాయి, ఎవరికో రియల్ ఎస్టేట్ అని చెప్పేసి అక్కడ ప్రజలను ఇబ్బంది పెట్టుడు కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈ షుడ్ హ్యావ్ టేకెన్ టు కన్సిడరేషన్. యాక్చువల్లీ అక్కడ
అసలు ఈ నిర్ణయం సైంటిఫిక్గా తీసుకున్నారా, పొలిటికల్ డిసిషనా, అధికారులు సంప్రదించిరా? అసలు ఎంత ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది అధ్యక్ష? రోడ్లు పెద్దగా ఉన్నాయి, పెద్ద రోడ్లు ఉన్నాయి, రోడ్లపై కార్లు వేసుకొని వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి దగ్గర ఆ ప్రాంతంలో 10 లక్షల మంది ఎంప్లాయీస్ పనిచేస్తారు అధ్యక్ష. 10 lakhs ఆల్మోస్ట్. అంటే ఇంకా ఆ ప్రాంతంలో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు షేర్లింగంపల్లి కాన్స్టిట్యుయెన్సీ, పటాన్చేరు కాన్స్టిట్యుయెన్సీ, కూకట్పల్లి కాన్స్టిట్యుయెన్సీ, రాయందేనర్ కాన్స్టిట్యుయెన్సీ. ఇప్పుడు వికారాబాద్కి వెళ్ళి వచ్చే కూడా అక్కడనే వస్తారు, ఆ ఏరియాకి ఆ జంక్షన్కి అక్కడనే వస్తారు అధ్యక్ష. ఎంతమంది ప్రయాణిస్తారంటే నీడ్ అక్కడ అవసరం లేదనేది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఓల్డ్ సిటీలో ఎస్ ప్రాబ్లం అయింది, చేయండి, తప్పులేదు. కానీ ఇది మొత్తానికే క్యాన్సిల్ చేయడం అని మాత్రం అక్కడ నాకు గండిపేట దగ్గర నరసింహారెడ్డి అని పెద్ద రిటైర్డ్ పర్సన్ ఉంటారు అధ్యక్ష. అక్కడనే షిఫ్ట్ అయ్యి రీసెంట్గా వాళ్ళు ఇంతకుముందు హిమాయత్దారులు ఉండే షిఫ్ట్ అయితే నన్ను అడిగిండు పట్టుకొని, ఏం చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు క్యాన్సిల్ చేస్తా అంటుంటే మీరు ఏం చేస్తున్నారు, మీరు అడగరా అని చెప్పేసి అడిగారు. ఈరోజు ఆన్ రికార్డు అడుగుతున్నా అధ్యక్ష నేను. అక్కడ ప్రజలు, అక్కడ మనుషులు లేరా, అక్కడ ఎంప్లాయీస్ లేరా, అక్కడ అవసరం లేదా? ఎస్, దూరం ట్రావెల్ అవసరం. ఎయిర్పోర్ట్కి ఎంత కనెక్టివిటీ పెడితే అంత మంచిది అధ్యక్ష. తప్పేముంది అధ్యక్ష? 2 రూట్లలో మనకి ఎయిర్పోర్ట్, ఒకటే రూట్లో పోవాలని ఏముంది అధ్యక్ష? 3 routes ప్లాన్ చెప్తారు కదా. 3rd phase కూడా ఉంది, నేను మంత్రి గారు తీసుకొస్తాను. ఎందుకంటే గతంలో చేసిన మంచి ప్రాజెక్ట్స్ ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, తప్పకుండా చెప్తాను అధ్యక్ష. దాంట్లో చిన్న బ్రీఫ్ చెప్తాను అధ్యక్ష. 2014 నాటికే మహానగరంలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ నిర్మాణానికి మొదటి దశలో 72 కిలోమీటర్ల పొడవు 16 కోట్ల బడ్జెట్తో పీపీపీ విధానంలో చేయాల్సి ఉండే. అయితే 2012 లోనే మొదలైన మొదటి దశ మెట్రో పనులు దశల వారీగా పూర్తి చేసుకు 2017లో మొదటిసారి, రెండోసారి 2020 కోట్ల నిర్మాణం పూర్తి చేసి మొత్తం 69 కిలోమీటర్ల మేరకు మొదటి దశ మెట్రో రైల్ సంస్థ పూర్తి చేసింది అధ్యక్ష. ఆ తర్వాత మరి కేసీఆర్ గారి నాయకత్వంలో 2వ దశ మెట్రో పనులకి మరి భాగంగా బిహెచ్ఎల్ నుంచి లక్డీనాపూల్ వరకు 29 కిలోమీటర్లు, శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి రాయదుర్గం వరకు 30 కిలోమీటర్లు, నాగోల్ నుంచి ఎల్బీ నగర్కి 5 కిలోమీటర్లు. ఈ పై మూడు మార్గాలు కలుపుతూ 8,500 కోట్ల రూపాయలు 2వ దశగా చేపట్టాలని నిర్ణయించారు. అయితే అందులో యుద్ధ ప్రాతిపదికన ఎయిర్పోర్ట్ మెట్రో లైన్కు సుమారు 6,250 కోట్లతో రాయదుర్గం నుంచి ఓఆర్ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వరకు ప్రారంభించాలని ఆ రోజు ఫౌండేషన్ స్టోన్ వేసుకున్నాం అధ్యక్ష. ఇది పనులు పురోగతి అంటే సర్వే పని అయితేప్పుడే మరి దీన్ని మరి కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ముఖ్యమంత్రి గారు మరి ఓరియో ల్యాండ్ అని చెప్పి క్యాన్సిల్ చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం అధ్యక్ష. ఈ 2వ దశతో ఆగలేదు. ఫ్యూచర్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 3వ దశ మెట్రోకి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 3rd phase గురించి ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ 134 కిలోమీటర్స్, అదేవిధంగా శంషాబాద్ నుంచి షాద్ నగర్ వరకు, అదేవిధంగా మియాపూర్ నుంచి సంగారెడ్డి వరకు, ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట వరకు, జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు, ప్యారడైజ్ నుంచి మేడ్చల్ కండ్లకోయ వరకు మొత్తం 200 కిలోమీటర్ల పైగా మెట్రో మార్గాన్ని విస్తరించాలని చెప్పేసి ఆ రోజు గౌరవ పెద్దలు కేసీఆర్ గారు ప్రభుత్వం అందరూ ఆలోచన చేసి నిర్ణయించుకున్నారు అధ్యక్ష. ఈ ప్రతిపాదనలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో సర్వే పనులు సైతం కన్సల్టెన్సీలకు అప్పగించి ఆ సర్వే జరుగుతున్న సమయంలోనే ప్రభుత్వం మారడం జరిగింది అధ్యక్ష. ఈ ప్రతిపాదన గురించి ఏమైంది, దీని గురించి ఏమైనా ఆలోచన చేస్తున్నా, దీని లేకపోతే ఫుల్ స్టాప్ పెడుతున్నా అని చెప్పేసి మీ ద్వారా నేను మంత్రి గారిని క్లారిఫికేషన్ కోరదలుచుకున్నా అధ్యక్ష. 3rd phase ఆలోచన ఉందా, 3rd phase మొత్తం ముగిస్తారా అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు కోరుతాను అధ్యక్ష. అందుకే నేను కోరుతా ఉన్నా మరి ఇప్పుడు కూడా అధ్యక్ష ఇంకేం మాట్లాడలేదు అధ్యక్ష. ప్లీజ్ మీ టైం ఇవ్వాలి, చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్. ఇట్స్ ఇంపార్టెంట్ ఫర్ సిటీ సార్. ప్లీజ్ ఇష్యూ ప్లీజ్. మీరు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంఏడి దగ్గర పెట్టుకున్నారు, వారం కలవలేము మేము. మీరే శాఖ తీసుకోండి, లేకపోతే మీరు శాఖ తీసుకుంటే రోజు మీ దగ్గరికి వచ్చి చెప్తాం ఇవన్నీ అధ్యక్ష. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2వ దశ మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా 78 కిలోమీటర్ల మెట్రో మార్గాన్ని 24,000 కోట్లతో నిర్మించాలని అంచనా వేసింది. ఎస్, కానీ కేటాయించింది ఎంత అధ్యక్ష? మెట్రోకి 24,000 crores అవసరం పడితే మాకు ఇచ్చింది 1,100 crores అన్ని కలిపి. ఎట్లా సరిపోతాయి అధ్యక్ష? ఇది కూడా టైం ఫ్రేమ్ అయింది. వీ వాంట్ టు నో ద టైం ఫ్రేమ్ by how many months or how many years it takes time to complete this second phase like which you proposed. దీని గురించి క్లారిఫై చేయాల్సిందిగా నేను సందర్భంగా మంత్రి గారు కోరుతాను అధ్యక్ష. ఈ సందర్భం కూడా కోరదలుచుకున్నా అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు గతంలో ఎన్నికల్లో ప్రచారానికి వచ్చినప్పుడు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం వచ్చిండు అధ్యక్ష. ఖచ్చితంగా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మెట్రో తీసుకొస్తామని చెప్పేసి మాట వేయడం జరిగింది అధ్యక్ష. వారు కొత్త తీసుకొచ్చడం 3వ దశ ఏమైంది ఇంకా అర్థమవుతలేదు అధ్యక్ష. దీంట్లో ఒక చిన్నది మా ప్రజలందరూ ఒకటే చెప్తారు అధ్యక్ష. గతంలో వారు మొన్నటి వారికి కూడా ముఖ్యమంత్రి అయ్యే ముందు రోజు వరకు కూడా మాకు పార్లమెంట్ సభ్యులే వారు. మల్కాజ్గిరి పార్లమెంట్కి మా అన్ని కాన్స్టిట్యున్సీస్కి వారు ఎంపీ. అయితే పదే ఒక మాట చెప్తారు అధ్యక్ష. వారు కేసీఆర్ గారు మహబూబ్ నగర్కి వచ్చిర్రు,
ముఖ్యమంత్రి అయిన తర్వాత మాకు సీతగణేశుడు పట్టించుకోలేదు అని చెప్పేసి పదే చెప్తారు అధ్యక్ష. అదే అయితే అధ్యక్ష రేవంత్ రెడ్డి గారు మొదలు చంపేయండి అధ్యక్ష మా పార్లమెంట్లో. అయితే అంతకుముందు కొడంగల్ నుంచి తిరస్కరించబడ్డాడు, అక్కడ ప్రజలు ఆదరించలేదు, అక్కడ ఆశీర్వదించలేదు. ఇక్కడ వచ్చిన తర్వాత మా దగ్గర మల్కాజ్గిరి పార్లమెంట్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి కూకట్పల్లి ప్రజలు సరే వారు ఆశీర్వదించి వారిని ఎంపీ చేశారు అధ్యక్ష. అంటే కష్టకాలంలో వారిని ఆదుకున్నారు మా ప్రజలు అధ్యక్ష. వారు ముఖ్యమంత్రి కాగానే కొడంగల్కి ఏమో వేల కోట్ల రూపాయలు పెట్టుకుంటారు అధ్యక్ష. మేమేం పాపం చేసాము అధ్యక్ష, వారి కష్టకాలంలో మా ప్రజలను ఆదుకున్న వారిని మా ప్రాజెక్టులు ఇవ్వాల్సింది వారు తీసేసేట్టు అధ్యక్ష. మా దగ్గర నార్త్ కారిడార్ ఈజ్ హైయెస్ట్ ఇన్ డిమాండ్, నార్త్ కారిడార్ హైయెస్ట్ ఇన్ డిమాండ్ ఫర్ మెట్రో. తప్పకుండా మెట్రోని ఇవ్వాల్సిందిగా మేము కోరుతున్నాం అధ్యక్ష. చాలా మంది వాళ్ళు ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి, కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. మా ఎంపీ గారు అంటే ఎక్కడ ఎంపీ బాబాయ్ సీఎం అయిపోయాడు, మా ఎంపీ గారు సీఎం ఎడగలుస్తున్నాం అని చెప్పినాం అధ్యక్ష. ప్రజలు కోరుతున్నారు, డిమాండ్ ఉంది అధ్యక్ష. దీన్ని తక్షణం చేపట్టాలని చెప్పేసి మీద డిమాండ్ చేస్తున్నారు అధ్యక్ష. రెండోది అధ్యక్ష ఎలివేటెడ్ కారిడార్స్. ఎలివేటెడ్ కారిడార్స్ సార్ ఇప్పుడే వివేకానంద గారికి 40 నిమిషాలు అయింది సార్. 40 minutes అయిపోయింది. 45 minutes అయింది. మా రాజేందర్ రెడ్డి గారు మీరు చెప్పిన పూర్తి స్థాయిలో అనుగుణంగా వారు 12 నిమిషాలకు కంప్లీట్ చేశారు. దయచేసి వివేకానంద గారిని కోరుతా ఉన్నాను కంప్లీట్ చేయమని. మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష, ఆనాడు ప్రతిపక్ష సభ్యుడిగా పార్లమెంట్ సభ్యుడిగా ఉండే, ఈరోజు మల్కాజిగిరి కానీ మిగతా 16 నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. అందరి నియోజకవర్గాలపై కూడా సమాన దృష్టితో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపడతారు. వివేకానంద గారి సంబంధించిన నియోజకవర్గంలో కూడా అదే విధమైన ప్రత్యేక దృష్టితో అభివృద్ధి చేయటం జరుగుతుంది. ఇది స్పష్టతతో పోతా ఉన్నా అధ్యక్ష. గ్రేటర్ హైదరాబాద్ సంబంధించి ఇప్పుడే చెప్తా ఉన్నారు వారు, మేము ఏదైతే ప్రతిపాదనలు పెట్టామో మొత్తం వారి నియోజకవర్గానికి కూడా వస్తుంది. ఎందుకు ఆనాడు గౌరవ మంత్రిగా ఉన్న కేటీఆర్ గారికి ప్రత్యేకంగా మిత్రుడు కేపీ వివేకానంద గారు 2 నిమిషాలు అయితే అప్పుడే పని అయిపోతూ ఉండే. కానీ ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము అన్ని నియోజకవర్గాలు ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన అన్ని నియోజకవర్గాలు ప్రత్యేక దృష్టితో ఈ గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ని గ్రేటెస్ట్ సిటీగా తీర్చిదిద్దే కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. సార్ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది సిటీ ప్లీజ్ కొంచెం మీరు ఈల్డ్ కావాలి సార్. శ్రీధర్బాబు గారు మేము 8 నెలల ఓపికతో ఉన్నాం, మాకు గొంతు అరిచి గొంతే పోయింది మాది, కొంచెం మాకు కొంచెం టైం ఇవ్వాలి ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నా సార్. స్పీకర్ సార్ ప్లీజ్. సార్ ఇంకోటి ఎలివేటెడ్ కారిడార్స్ అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. చాలా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నా ముఖ్యమంత్రి గారు. సరే మేము గతంలో చేసిన ప్రయత్నం అంతా కూడా అదృష్టం మంచిగా ఉంది. వారి చేతికి ఏవి మన డిఫెన్స్ ల్యాండ్స్ క్లియరెన్స్ వచ్చినాయి, కాయిదాలు వచ్చే టైంకి మీరు వచ్చారు, అదృష్టం. సరే ప్రజా నిర్ణయం దైవ నిర్ణయం మీకు ఉంది కాబట్టి వచ్చింది అధ్యక్ష. కాకపోతే అధ్యక్ష ప్యారడైజ్ నుంచి బోయిన్పల్లి వరకు, అదేవిధంగా ప్యాటీ నుంచి తూంకుంట వరకు 2 భారీ ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని చెప్పేసి మరి చేస్తామని చెప్పేసి ప్రకటించి శంకుస్థాపన చేసి ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం ప్లీజ్ ట్రై టు టేక్ దిస్ పాయింట్ కన్సిడరేషన్ శ్రీధర్బాబు గారు. 3,800 crores అవసరం ఉంది 2 కారిడార్లకి, బట్ నో ఇట్స్ మెన్షన్ ఇన్ ద బడ్జెట్. ప్లీజ్ నేను ఓన్లీ హెచ్ఎండికి 500 కోట్లు 700 కోట్లు ఇచ్చి 200 crores ఔరాకి ఇచ్చేసి 500 crores ఏమో మళ్ళీ ఇది ఏం సరిపోతే అధికారులు ముందు పోవాలా వెనుక వాళ్ళు అర్థం కాని పరిస్థితులు ఉన్నారు. కాబట్టి నేనేం చెప్పదలుచుకున్నా అధ్యక్ష, అది కాకుండా ఈ 3,500 కోట్లు కాకుండా శంకుస్థాపన మరి పార్లమెంట్ ఎలక్షన్ హడావుడి చేసిరే అధ్యక్ష. సరే పొలిటికల్ పార్టీ చేయాల్సింది తప్పంటలే, మేము చేసిరు, కానీ ఈరోజు శంకుస్థాపన చేసిరు. కానీ ఇప్పటికి కూడా పరిహారంగా రక్షణ శాఖకు కేటాయించిన భూములు ఎంపిక కూడా పూర్తి కాలేదు. భూ బదలాయింపు పూర్తి జరిగితే కానీ ప్రాజెక్ట్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చే పరిస్థితులు కనపడతలేవు. అదే కనుక జరిగితే భూ బదలాయింపులలో జాప్యం జరిగితే ఈ 2 ప్రాజెక్టులు ఖచ్చితంగా ఎప్పుడైతే కానీ తెలియని పరిస్థితి ఉంది అధ్యక్ష. మళ్ళీ మనకి అనుమతులు వచ్చినా కూడా ఈ పరిస్థితి ఉంది అధ్యక్ష. ప్లీజ్ టేక్ దిస్ పాయింట్, హ్యావ్ ఇట్ ఇన్ రివ్యూ. ముఖ్యమంత్రి గారు పదే రివ్యూ చేస్తూ ఉంటారు, కానీ ఈ పాయింట్లు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష. ఇంకోటి హైడ్రా గురించి కూడా చాలా బ్రహ్మాండంగా మరి చెప్తాను. ఇంతకుముందు ఈవీడీఎం ఉండే అధ్యక్ష, గతంలో పురపాలక శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఈవీఎండిఎం అని చక్కటి ఒక సంస్థ స్థాపించి దాన్ని చక్కగా సరే పేరు మార్చి ముఖ్యమంత్రి పేరు మార్పు అంటే నేను సరే మన ఐ డోంట్ వాంట్ పొలిటిసైజ్ చేసుకోవాలని పేరు మార్పులో ఉన్న శ్రద్ధ అధ్యక్ష నిజంగా గ్రౌండ్ లెవెల్ మార్చే ప్రయత్నం చేయండి ప్లీజ్. ఈరోజు హైడ్రాని తీసుకొస్తారు అధ్యక్ష. హైడ్రాని
అసలు ఏం చేస్తారు నేను చూసిన మొత్తం నోట్ అంతా చూసిన అధ్యక్ష. ఐ డోంట్ నో దిస్ ఈస్ ది డ్రాఫ్ట్ ఐ గాట్. ఇది డ్రాఫ్ట్ తీసుకొచ్చారు. ఇది డైరెక్టర్ ఈవీడీఎం జిహెచ్ఎంసీ గతంలో మరి అధికారం ఉన్నప్పుడు వచ్చిన డ్రాఫ్ట్ ఇది. దీంట్లో చాలా అంటే చాలా డిస్పారిటీస్, చాలా కన్ఫ్యూజన్ ఉంది అధ్యక్ష. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నాను అధ్యక్ష, ఇది చాలా ముఖ్యమైన అంశం అధ్యక్ష. ఇది 1987లో అప్పుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఈ ఎంసీహెచ్ శివార్లు ఉన్న గ్రామ పంచాయతీలన్నిటి కూడా మున్సిపాలిటీలు చేశారు అధ్యక్ష 1987లో. దాని తర్వాత అధ్యక్ష దగ్గర దగ్గర 2007 వరకు ఈ మున్సిపాలిటీస్ కంటిన్యూ అయినాయి అధ్యక్ష. కుకట్పల్లి కానీ, కుత్బుల్లాపూర్ కానీ, షేర్లింగంపల్లి కానీ, రాజేందర్ నగర్ కానీ, అప్పుడు ఇందిరారెడ్డి గారు ఉండే అధ్యక్ష. మాకు బాగా గుర్తుంది, మా ఫాదర్ అప్పుడు మున్సిపల్ చైర్మన్ పనిచేసారు కాబట్టి మాకు ఐడియా ఉంది. అక్కడంతా కూడా ఎల్బీ నగర్ కానీ, ఉప్పల్ కానీ, మల్కాజిగిరి కానీ ఇవన్నీ మున్సిపాలిటీస్ అధ్యక్ష. 3rd గ్రేడ్ మున్సిపాలిటీస్ ఉండే. అవి స్పెషల్ గ్రేడ్, 1st గ్రేడ్ మున్సిపాలిటీస్ 2007 వరకు అయినాయి. ఆ రోజు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తా అని చెప్పి ప్రయత్నం జరిగినప్పుడు అందరూ కూడా దీన్ని వ్యతిరేకించారు అధ్యక్ష. సరౌండింగ్ మున్సిపాలిటీస్ అందరూ కూడా మా సవితమ్మ గారికి ఐడియా ఉంటుంది, చాలా మంది దాన్ని అపోజ్ చేశారు. వద్దు గ్రేటర్ హైదరాబాద్ గత ఇబ్బంది అవుతుందని చెప్పేసి, కానీ వారు అప్పుడు ఉండే కాబట్టి చాలా ఇబ్బంది పడ్డాం. 2007లో జిహెచ్ఎంసీ అయిన తర్వాత అధ్యక్ష 2016 వరకు ప్రజలు నరకయాతన అనుభవించారు అధ్యక్ష. ఏ చిన్న పని కావాలన్నా గ్రేటర్ హైదరాబాద్ ఇక్కడ హైదరాబాద్ ఆఫీస్కి రావాల్సిన అవసరం ఉండే. చాలా కష్టాలు పడ్డాం ఆ రోజు. అంటే 2014లో మరి బీఆర్ఎస్ అప్పుడు మీ అధికారం వచ్చిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత 2016లో ఎందుకు చెప్తున్నా 2 years అయింది. అప్పుడు కూడా కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా కేటీఆర్ గారు బాధ్యతలు చేపట్టి ఏం చేద్దామని ఆలోచన చేసి సర్కిల్స్ పెంచి, జోన్స్ పెంచి, సర్కిల్ డిప్యూటీ కమిషనర్స్కి పవర్స్ శాంక్షన్ కెపాసిటీ పెంచి, జోనల్ కమిషనర్స్కి శాంక్షన్ పవర్ పెంచి దాన్ని స్ట్రీమ్ లైన్ చేస్తే ఇప్పుడు సెట్ అయింది అధ్యక్ష. అది ఇప్పుడు బ్రహ్మాండంగా స్ట్రీమ్ లైన్ అనేది జరుగుతుంది, బాగానే ఉంది. కానీ ఇప్పుడు హైడ్రా పేరుతో ఆస్తులను, చెరువులను కాపాడుతామని అంటుంది హైడ్రా కొత్త ప్రభుత్వం చెప్తా ఉంది అధ్యక్ష. కానీ నిజంగా కూడా మీరు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే చెరువులను కాపాడాలి, లేకపోతే ప్రభుత్వ ఆస్తులు కాపాడాలంటే మీరు ఫస్ట్ ఫైనలైజ్ మాస్టర్ ప్లాన్. మీరు మాస్టర్ ప్లాన్ పై దృష్టి కేంద్రీకరించండి. చెరువులని మీరు కోఆర్డినేట్స్ ఫిక్స్ చేయండి. దీంట్లో ఒకటి లొసుకు ఏముందంటే, మీరు మంచి ఎఫిషియెంట్ ఆఫీసర్ని మేము అపాయింట్ చేసినాము, హీల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ అని చెప్పి చూస్తున్నారు. బట్ నాట్ ఎఫిషియెంట్ ఆఫీసర్స్ అని కాదు అధ్యక్ష, మా అనుభవాలతో చెప్తా ఉన్నాం. మీరు ఎఫెక్టివ్ అడ్వకేట్, లీగల్ ఎక్స్పర్ట్స్ని మీరు అపాయింట్ చేయాలి ఇమీడియట్గా. లీగల్ ఇష్యూస్ వస్తాయి దీంట్లో కూడా. ఎందుకంటే రికార్డులలో రెవెన్యూ రికార్డులు ఉన్నది, ఇరిగేషన్ రికార్డులు ఉన్నది, ఇరిగేషన్ రికార్డులు ఉన్నది, రెవెన్యూ రికార్డులు ఉన్నది. కొందరు చెరువు జాగాలు తీసుకొచ్చి మా పట్టణాలు వస్తారు. గతంలో మరి నిజాం సర్కార్ ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి మనకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు రెవెన్యూ రికార్డులలో. కాబట్టి మరి ఖచ్చితంగా లీగల్ ఎక్స్పర్ట్స్ మనకు అవసరం ఉంది. ఇమీడియట్గా మీరు అపాయింట్ చేయండి. ఫుల్ టైం లీగల్ ఎక్స్పర్ట్ వాడు, మళ్ళీ మీకు ఆన్ హైర్ కాదు, లీగల్ ఎక్స్పర్ట్ అపాయింట్ చేయండి. దాని తర్వాత ఈ ఆస్తులు కాపాడగలుగుతాం, అప్పుడు మనం కాపాడగలుగుతాం తప్ప మనము ఇది హైడ్రాని తీసుకొచ్చి అందరూ ఒకటే చేతిలో పెట్టేసి దీన్ని సెంట్రలైజ్ చేస్తా అంటే మాత్రం ప్రజలకు తీవ్ర నష్టం జరుగుతుంది అధ్యక్ష. కాబట్టి మేము ఇంకొకటి చూసినాం అధ్యక్ష, దీంట్లో ఈ హైడ్రా పేరుతోని దీంట్లో ఫ్యూచర్, నేను ఐ వాంట్ షో దిస్ టు ది మరి హానరబుల్ మినిస్టర్ గారు, ఫ్యూచర్ ప్లానింగ్ విత్ ఇన్ ఓవర్ 3 మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రపోజల్ చేస్తారు అధ్యక్ష. దీంట్లో ఫ్యూచర్ ప్లానింగ్ అని ఉంది. బట్ ఇది చేస్తే మాత్రం ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతుంది అధ్యక్ష. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మీరు విరమించుకోవాలని చెప్పేసి కోరుతుంది. ఎందుకంటే ఈ మున్సిపాలిటీలో మీరు సంవత్సరాలు నరకయాతన అనుభవించి ఇప్పుడు 20 మున్సిపాలిటీస్ ఉన్నాయి, 7 కార్పొరేషన్స్ ఉన్నాయి, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. సెంట్రలైజ్ చేస్తూ ఉంటారు అధ్యక్ష. అసలు యాక్చువల్లీ స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఒక కళ ఏంది అధ్యక్ష, లోకల్ బాడీ స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి 73-74 అమెండ్మెంట్ తీసుకొచ్చినారు. మీరు అధికారాన్ని వికేంద్రీకరణ చేయాలని చెప్పేసి కోరుతున్నారు. బట్ ఇక్కడ అధికారాన్ని కేంద్రీకరణ చేసే ప్రయత్నం జరుగుతుంది అధ్యక్ష, విచ్ ఇస్ నాట్ ఫేర్. దేశంలో ఎక్కడ కూడా లేదు. ఇంత మీరు ఇచ్చినటువంటి దీంట్లోనే, మీరు ఇచ్చినటువంటి హెచ్ఎండి హైదరాబాద్ దాంట్లోనే ముంబై నగరం కానీ, ఢిల్లీ నగరం కానీ, ఏ నగరం కూడా ఇంత పెద్ద విస్తీర్ణం లేదు. ఇంత పెద్ద విస్తీర్ణంలో అథారిటీ పెట్టుకోలేదు అధ్యక్ష. ఏది డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అని చెప్పి చెప్తా ఉన్నారు, డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి అసెట్ మేనేజ్మెంట్ నుంచి చెప్తా ఉన్నారు. బట్ కాదు, అది అయ్యే పరిస్థితి లేదు. మీరు 3 కలెక్టర్స్ ఉన్నారు, అడిషనల్ కలెక్టర్స్ ఉన్నారు, పోలీస్ ఉన్నది, రెవెన్యూ ఉన్నది, ఫైర్ డిపార్ట్మెంట్ ఉన్నది. వీళ్ళందరూ స్ట్రెంథెన్ చేయండి, మీరు మళ్ళీ పవర్స్ చేయండి. అంతే తప్ప అన్ని తీసుకొచ్చి ఒక చేతిలో పెట్టుకొని కంట్రోల్ చేస్తామంటే మాత్రం ఫెయిల్ అవుతుంది. అది ఆల్రెడీ హెచ్ఎండి ఆల్రెడీ దేర్. హెచ్ఎండి ఇస్ అథారిటీ ఆల్రెడీ హానరబుల్ సీఎం ఇస్ చైర్మన్ ఫర్ హెచ్ఎండిఏ. కాబట్టి హైడ్రా పేరుతోని 3 కార్పొరేషన్ చేస్తా అంటే మాత్రం తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పేసి నీ సందర్భంగా మనవి చేస్తున్నా అధ్యక్ష. మీరు నిజంగా ప్రేమ ఉంటే, నిజంగా చేయాలంటే ఈ 20 మున్సిపాలిటీలకు ఒక్కో మున్సిపాలిటీకి 10 కోట్లు ఇవ్వండి. అదేవిధంగా 7 కార్పొరేషన్స్కి 25 కోట్లు 25 కోట్లు చొప్పున ఇవ్వండి. రిక్వెస్ట్ చేస్తున్నాను నేను మీ ద్వారా గౌరవ మంత్రి గారిని, సీఎం గారు ఒప్పి చేయండి. ఎందుకంటే బెస్ట్ వరల్డ్ టాప్ సిటీయే మనకు టోక్యో నగరం, అదే 23 కార్పొరేషన్స్ అధ్యక్ష. కాబట్టి చేయాలని చెప్పేసి ఇప్పుడు శ్రీరావు గారేమో మంత్రి,
ఇప్పుడు మాకు జిల్లా మంత్రులు లేరు కాబట్టి అధ్యక్ష, కాబట్టి దీన్ని దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు తప్పకుండా చేయాలని చెప్పేసి కోరుతాను అధ్యక్ష. అధ్యక్ష, నేను ఇంకోటి కూడా, ఇది అంటే ఈ జిహెచ్ఎం సంబంధించిన అంశం చాలా సీరియస్ అధ్యక్ష. కుక్కల బెడద అధ్యక్ష, వీధి కుక్కల బెడద, ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. మనసు అసలు చాలా అంటే చెప్పలేని పరిస్థితి అధ్యక్ష. మా దగ్గర చిన్నపిల్లలందరూ కూడా పోయి బోర్డులు పెట్టుకొని ముఖ్యమంత్రి గారి పేరు పెట్టి, నా పేరు పెట్టి, కమిషనర్ పేరు పెట్టి, అక్కడ స్థానిక మున్సిపల్ చైర్మన్ హోర్డింగ్స్ పట్టుకొని చిన్నపిల్లలు వచ్చి కూడా ప్రొటెస్ట్ తెలియజేసారు అధ్యక్ష. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. వాళ్ళకి ముఖం చూపెట్టలేకపోయినాను. పెద్దలతో మాట్లాడచ్చు, ఎవరితోనే మాట్లాడచ్చు, చిన్నపిల్లలతో ఏమని సమానం చెప్పాలి అధ్యక్ష? ఇది చాలా సీరియస్ కన్సర్న్ టోటల్ తెలంగాణ స్టేట్లో అధ్యక్ష. ఎంతమంది ప్రాణాలు పోయారో మీరే కళ్ళారా చూసినారు. ప్లీజ్ స్టేట్ మొత్తం మున్సిపల్ జిహెచ్ఎంసీలో అన్ని మున్సిపాలిటీ ప్రాబ్లం అవుతుంది. దీన్ని ఏ రకంగా మీరు ఫార్మేట్ చేస్తారో దీన్ని ఖచ్చితంగా మీరు దీని సమస్య పరిష్కరించాలని చెప్పి కోరుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, రియల్ ఎస్టేట్ గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రియల్ ఎస్టేట్ డౌన్ఫాల్ అవుతా ఉంది, పర్మిషన్స్ పెండింగ్ పడతా ఉన్నాయి, ఓసీస్ పెండింగ్ పడతా ఉన్నాయి. ఈ గడిచిన మీదలో ఎన్ని పర్మిషన్స్ ఇచ్చారు, ఎన్ని ఓసీస్ పెండింగ్ పెట్టారు, ఎందుకు పెండింగ్ పెడతారు, ఎందుకు పర్మిషన్స్ వస్తలేవు, బిల్డర్లు బాధపడతారు, ఆత్మహత్యలకు అప్పుడు అధ్యక్ష. నేను అపశకనం మాట్లాడదు, బట్ ఈరోజు బిల్డర్లు కూడా ఆత్మహత్య దిశగా మాట్లాడుతున్నారంటే నాకు ఆశ్చర్యం కలిగింది అధ్యక్ష. నేను సీరియస్ చెప్తాను, నథింగ్ పొలిటిసైజ్. ఐఎమ్ నాట్ పొలిటిసైజింగ్ ద ఇష్యూ, ఐఎమ్ నాట్ పొలిటిసైజింగ్ ద ఇష్యూ. ప్లీజ్, ఇట్స్ సీరియస్ కన్సర్న్. మీరు చూడండి, మీరు చెక్ చేసుకోండి మీరు చెప్పండి. మీరు కరెక్ట్ ఉంటే మీ ఇష్టం, మీకు కరెక్ట్ ఉంటే మేము ఏం చెప్పలేము అధ్యక్ష. రియల్ ఎస్టేట్ చాలా ప్రాబ్లం ఉన్నది ఈరోజు. దయచేసి మీకు కూడా తెలుసు కదా అధ్యక్ష, మీరు కూడా ఎంతో మంది కలుస్తానికి వస్తారు కాబట్టి మీరు వారికి కాన్ఫిడెంట్ చేయండి, పెట్టుబడులు తెండి, కొత్త ప్రాజెక్ట్స్ తెండి, వారికి ఒక ఉత్సాహం కలిగేయండి తప్ప మనం బాగుందని చెప్పేసి మనం కూడా కరెక్ట్ కాదు అధ్యక్ష. ఈరోజు చాలా ప్రాబ్లం ఉన్నది. దాన్ని ఎట్లా మీరు ఉత్సాహపరుస్తారో, ఎట్లా ప్రోత్సహిస్తారో దానిపైన దృష్టి కేంద్రీకరించాల్సింది నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష, నిన్న మన బట్టి విక్రమార్క గారు చాలా విషయాలు మాట్లాడారు అధ్యక్ష. నేను బట్ ఐ వాంట్ కోట్ వన్ ఇష్యూ. ఇది ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అవుట్కమ్ బడ్జెట్ది మన శ్రీధర్ బాబు గారు ప్రజెంటేషన్ అధ్యక్ష. ఇది ఐ వాంట్ షో మనకి చదివి, ఎందుకంటే కొత్త సభ్యులు చాలా మంది ఉన్నారు. బికాజ్ అందరూ చదువుకొని, ఇప్పుడు మా దగ్గర కూడా మా కౌశిక్ గారు అందరూ చాలా యాక్టివ్గా డిస్కస్ చేస్తున్నారు అధ్యక్ష. అందరం కూడా ఈ సభకు తెలవాలనే ఉద్దేశంతోనే ఇది అవుట్కమ్ బడ్జెట్ 2024-25 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ దుదిల శ్రీధర్ బాబు గారు ప్రజెంట్ చేసినటువంటి ఒక పుస్తకం నుంచి చదువుతున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఐటీ ప్రమోషన్ యాక్టివిటీస్. The performance of ITAS sector in respect of Telangana state for the financial year 2020-23 is as follows. Exports in crores 2,41,275. Employment cumulative 9,05,715, followed by the IT exports in Telangana grew at 31.44% over the previous financial year, taking the total exports to rupees 2,475 crores for the financial year 2020-23. Telangana also added 1,27,594 net new jobs during the same financial year, taking the total IT employment in the state to 9,05,715. As per the NASSCOM, the total IT jobs created nationwide in the year 2020-23 is 2,90,000. This translates to Telangana contributing 44% to the nationwide new jobs creations, which is phenomenal. అధ్యక్ష, ఇది 2022-23లో మన ఐటీ మంత్రిగా ప్రభుత్వంలో అయితే ప్రపంచమంతా దేశమంతా తెలుసు కదా అధ్యక్ష. అయితే ఆ రోజు దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఉద్యోగాలు ఐటీ జాబ్లోనే సగం శాతం, ఆల్మోస్ట్ ఆల్ 50% ఆఫ్ ద జాబ్స్ ఆర్ క్రియేటెడ్ ఫ్రమ్ తెలంగాణ. వి షుడ్ ఫీల్ ప్రౌడ్. నిన్న ఉప ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ అసలు ఏం జరగలేదు 10 సంవత్సరాలు అధ్యక్ష. నేను ఇది కూడా చూపిస్తాను విత్ యువర్ పర్మిషన్ అధ్యక్ష. జస్ట్ ఇది ఫిగర్సే, ఇవేం ఓపెన్ ఫిగర్సే. దీంట్లో 2013-14 నుంచి 2022-23 ఐటీ ఎక్స్పోర్ట్స్ అప్పుడు ఎంత ఉండే అధ్యక్ష? 57,258 crores. ఈరోజు 2,41,275 crores. ఆ రోజు ఐటీ ఉద్యోగాలు ఎంత ఉండే అధ్యక్ష? 3,23,000 చేంజ్ ఉండే. ఈరోజు 9,05,000. అంటే దాదాపు ఈ 10 సంవత్సరాలలో కేవలం ఐటీ సెక్టార్లోనే 6 లక్షల యావరేజ్గా 6 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబడ్డాయి అధ్యక్ష. ఓన్లీ ఇన్ ఐటీ సెక్టార్ విత్ ఇన్ 10 years. స్పాన్ ఆఫ్ 10 yearsలో నిన్న అంటే నేను నిజంగా ఉప ముఖ్యమంత్రి గారు సభలో లేరు అధ్యక్ష, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఉన్నారు. వారు ఇక్కడ అపోజిషన్ లీడర్ ఉన్నప్పుడు ప్రతిసారి బడ్జెట్ మీద వారే మాట్లాడతారు. గతంలో జానారెడ్డి గారు మాట్లాడుతుంటారు. వాళ్ళ బడ్జెట్ స్పీచ్ జాగ్రత్త వింటుంటే మీరందరూ కూడా నేను చెప్తున్నా, మనం అపోజిషన్ లీడర్స్ మాట్లాడుతూ జాగ్రత్త ఎవరైనా వీ లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. మేము చాలా జాగ్రత్త ఉంటుండే బట్టి విక్రమార్క గారిది.
అప్పుడు వింటే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు అంతా అసలు ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడతారు అధ్యక్ష? అసలు ఏం జరగలేదు 10 సంవత్సరాలు, ఏమీ కాలేదు, అసలు ఏం డెవలప్మెంట్ ఏం చెప్తారు అధ్యక్ష? ఐడిపిఎల్, హెచ్సిఎల్, బీడిఎల్ అవన్నీ కూడా సార్ నేనేమంటున్నా సార్, ఎప్పుడో 40 years బ్యాక్ మూలపడినటువంటి ఇన్స్టిట్యూషన్ 40 సంవత్సరాల క్రితం ఐడిపిఎల్ బంద్ అయిపోయింది అధ్యక్ష. అవి వాటి గురించి చెప్తారు ఉప ముఖ్యమంత్రి, ఎందుకంటే వారంటే మాకు అభిమానం కాబట్టి చెప్తున్నాను. ఎందుకంటే వారు ఇక్కడ ఉన్నప్పుడు మేము వింటుండే, ప్రతి ఒక్క అంశాన్ని నేర్చుకుంటుంటే, జానారెడ్డి గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కటి నోట్ చేసుకుంటుంటే మేము లెర్న్ ఫ్రమ్ దెమ్, అబద్ధం కాదు. కానీ వాస్తవాలు కూడా తెలియాలి కొత్త సభ్యులకు. కాబట్టి 10 yearsలో జరిగిన ప్రగతి ఓన్లీ ఐ సెడ్ అబౌట్ ఐటీ సెక్టర్. ఫాక్స్కాన్ అధ్యక్ష 500 million, ఫాక్స్కాన్ ఒకటే ఒక ఇండస్ట్రీ నుంచి 25,000 నుంచి 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేయబోతుంది అధ్యక్ష. ఓన్లీ ఫాక్స్కాన్ ఒకటే $500 million ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అధ్యక్ష. ఆ రోజు నేనేమంటే అధ్యక్ష, ఇంకా బాగా చేయండి. ఐఎమ్ వెరీ మచ్ కాన్ఫిడెంట్. ఐ హ్యావ్ ఫేత్ ఇన్ ఐటీ మినిస్టర్, ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధర్ బాబు కెన్ డూ వెల్. తప్పకుండా మేము కూడా మా కేటీఆర్ గారు మేము సహకరిస్తాం వారికి. కానీ నేనేమంటున్నా అధ్యక్ష, ఇంకా మీరు చేయండి, మంచి చూపెట్టండి, ఇంకా మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయండి, ప్రజలు తీసుకుపోండి కొడుతున్నాను అధ్యక్ష. దీని ఎలాంటి రాజకీయాలు ఏం లేదు అధ్యక్ష. కాబట్టి నేను నా రిక్వెస్ట్ ఏంటి అధ్యక్ష, మీరు దయచేసి నేను చెప్పిన విషయాలన్నింటి కూడా నేను రాజకీయ కొన్ని మాట్లాడుతున్నాను అధ్యక్ష. ఇది అంతేవిధంగా లాస్ట్లో రెండు అంశాలు అధ్యక్ష, బీసీ సంబంధించినటువంటి 2 అంశాలను అధ్యక్ష మీ దృష్టికి తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి ఈరోజు నేతన్నల ఆత్మహత్యలు చాలా పెరుగుతున్నాయి అధ్యక్ష. మరి బతుకమ్మ చీరల గురించి కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం చాలా బాధాకరమైన అధ్యక్ష. వారిని నిజంగా కూడా వారి యొక్క ఆత్మగౌరవాన్ని వారి అవమానపరిచే విధంగా ఉంది అధ్యక్ష. మీ ఇట్లాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. వారు ఇప్పటి ఈ గడిచిన 7 నెలల్లో మీరు చెక్ చేసుకోండి. ఇఫ్ ఐఎమ్ రాంగ్, కన్సర్న్ మినిస్టర్ ఉన్నదో చెక్ చేసుకోండి. నేతన్న ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. వారికి ఏ రకంగా మీరు కాన్ఫిడెన్స్ ఇవ్వండి. బతుకమ్మ చీరలు నిజంగా కట్టుకున్న వాళ్ళు చాలా మంది మా నగరంలో మా దగ్గర చూసినాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఎవరు కట్టుకుంటారా బతుకమ్మ చీరలు పిట్టలు పెడతారని చెప్పారు. చాలా బాగా అది కరెక్ట్ కాదు. ఈరోజు బతుకమ్మ చీరలతో చేసినాం, మీరు ఏం చేస్తారో చెప్పండి. మీరు ఈరోజు ఏదో మీరు గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తామని చెప్పినారు, నేతన్న చీరల గురించి కూడా చెప్పండి అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష బీసీ 5 నిమిషాలు 5 minutes బీసీ వెల్ఫేర్ 5 minutes. వివేకానంద గారు మొత్తం 19 డిమాండ్ల పైన మీరు ఒక్కరే మాట్లాడుతున్నారా? ఎవరికి అవకాశం లేదా? వేరే వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వద్దా? బీసీ వెల్ఫేర్ 5 minutes సార్, 5 minutes బీసీ వెల్ఫేర్ సార్. అధ్యక్ష ప్లీజ్ అందరి ఇంట్రెస్ట్ గురించి బీసీ గురించి మాట్లాడిన పోయి ఎందుకు వద్దంటారు అధ్యక్ష. నేతలలో చాలా పరిస్థితి, ప్లీజ్ మీరు దయచేసి మేము రిక్వెస్ట్ చేస్తున్నారు అధ్యక్ష. మీ ద్వారా మన కాన్స్టిట్యూన్సీలో చాలా మంది ఉంటారు, బీసీలు చాలా మంది ఉంటారు. కాబట్టి ఆ నేతల గురించి కూడా ఏ రకమైన చర్య తీసుకుంటారో తప్పకుండా మిమ్మల్ని చేయాలని కోరుతాను అధ్యక్ష. నేను అదేవిధంగా గౌడనల్లో కూడా నేను పెద్ద ఎత్తున అది కవచం చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున మా పున్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేశారు అధ్యక్ష. నిజంగా కూడా గౌడులకు న్యాయం చేయాలని చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలని కోరుకుంటున్నా. ఆ గతంలో కేసీఆర్ గారు వైన్ షాప్లలో 15% ఇచ్చిన అధ్యక్ష. దాన్ని మీరు ఇంకా 15% పెంచి వైన్ షాప్లో లిక్కర్ షాప్లో రిజర్వేషన్ గౌడ్స్కి పెంచమని చెప్పేసి నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ పని చేయాలని చెప్పి కోరుతాను అధ్యక్ష. అదే ప్రామిస్ బీసీ డిక్లరేషన్లో బీసీ డిక్లరేషన్స్ అన్ని కూడా దయచేసి మీరు చేయాలని కోరుతున్నాను. ఇంకోటి కూడా అధ్యక్ష, ముదిరాజ్ కమ్యూనిటీ నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. అదేవిధంగా అధ్యక్ష మనకి సామాజిక బాధ్యతగా భారత జాతీయ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ మరి అసెంబ్లీ ఎన్నికల సమయంలో మరి అభయహస్తం మేనిఫెస్టోలో కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో వాగ్దానం చేసిన విధంగా GOMS నంబర్ 15 తేదీ 19 February 2009 పునరుద్ధరణలో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీడీ గ్రూప్ నుండి BCA గ్రూప్కి మార్పునికి కట్టుబడి ఉంది అని ఆ రోజు వారు చెప్పడం జరిగింది అధ్యక్ష. దాన్ని కట్టుబడి తక్షణం దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ ఉంది అధ్యక్ష. వాళ్ళతో కోరుతున్నాం అధ్యక్ష. అదేవిధంగా బీసీ డిక్లరేషన్ గురించి అధ్యక్ష అయిపోయింది. బీసీ డిక్లరేషన్ గురించి అధ్యక్ష మరి ఆ రోజు 1,00,000 కోట్ల బడ్జెట్ పెడతామని చెప్పారు అధ్యక్ష. దాని గురించి ప్లాన్ ఆఫ్ యాక్షన్, రూట్ మ్యాప్ దాని యొక్క ఏం లేదు అధ్యక్ష. దయచేసి ఇంకోటి మన గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా గంగుల కమలాకర్ గారు బీసీ మినిస్టర్ గారు ఉన్నప్పుడు ఆత్మగౌరవ భవనాల గురించి ల్యాండ్స్ అని కూడా సేకరించుకొని నిధులు కేటాయించారు అధ్యక్ష. ఆత్మగౌరవ భవనాలన్నింటి కూడా పూర్తి చేయాల్సిన బాధ్యత మరి బీసీ వెల్ఫేర్ మినిస్టర్ గారు బయట ఉన్నట్టున్నారు. మరి తక్షణం వారు కూడా డైరెక్షన్ ఇచ్చి పూర్తి చేయాలని చెప్పేసి నేను కోరుతున్నాను అధ్యక్ష. కాబట్టి ఇంకా బీసీ డిక్లరేషన్ విధంగా చెప్పిన విధంగా దాని తక్షణము వాటన్నిటి కూడా అమలు చేసే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతున్న అధ్యక్ష. ఇచ్చిన అవకాశానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ